హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. అసలు ఈసీ బ్రాంచ్కి ఫ్యూచర్ ఉందా? ఈసీ బ్రాంచ్ ఎవరు తీసుకోవాలి? ఈసీ బ్రాంచ్ని ఎలాంటి కాలేజీలో తీసుకోవాలి? అసలు ఈసీ వర్సెస్ సిఎస్సి ఏది బెటర్? ఇలా అన్ని టాపిక్స్ గురించి వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము. వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఈసీఈ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి? చిప్స్, సర్క్యూట్స్, డివైజెస్. నెక్స్ట్ కమ్యూనికేషన్ అంటే సిగ్నల్స్, నెట్వర్క్స్ అండ్ వైర్లెస్ టెక్నాలజీ లైక్ 5G ఇవన్నీ. సో ఈసీఈ అనేది ఒకటి కాదు, 2 పార్ట్స్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రెండు మిక్స్ చేసి ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఈసీఈ అంటే ఇది క్లియర్. ఇప్పుడు ఈసీఈకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ప్రజెంట్ ఇండియన్ గవర్నమెంట్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంది. అంటే ఫ్యూచర్లో ఇండియాలో ఈసీ మీద జాబ్స్ అనేవి క్రియేట్ అవ్వబోతున్నాయి. ఇది వెరీ క్లియర్. అంటే ఫ్యూచర్ అనేది స్కోప్ ఉంది. ఇప్పుడు ఈసీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? ఈసీలో ప్లేస్మెంట్స్ వచ్చేసి స్టార్టింగ్ అనేవి కొంచెం లో ఉంటాయి. అంటే బిగినర్స్కి కొంచెం లో ఎల్పిఎస్ ఉంటాయి. మరి ఈసీఈలో సిఎస్సి లాగా ప్యాకేజీ రావాలంటే ఎలా? ఈసీఈలో కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. విఎల్ఎస్ఐ అని చెప్పేసి, ఎంబెడెడ్ సిస్టమ్ అని చెప్పేసి. ఎవరైతే ఇవి సెలెక్ట్ చేసుకొని ఈసీని ఫినిష్ చేస్తారో, మంచి స్కిల్ నేర్చుకొని వీటి మీద, వాళ్ళకి సిఎస్సిలో వచ్చే హైయెస్ట్ ప్యాకేజెస్ లాగా ఈసీలో కూడా వస్తాయి. సిఎస్సి లానే వస్తాయి ప్యాకేజెస్ ఈసీ వాళ్ళకి కూడా. ఇప్పుడు ఈసీని ఎలాంటి కాలేజీలో చూస్ చేసుకోవాలి? నేను ఇందాకే చెప్పాను, ఈసీఈకి స్టార్టింగ్లో కొంచెం ఆపర్చునిటీస్ అనేవి చాలా టిపికల్గా ఉంటాయి. సో కాబట్టి ఈసీని ఎంత పాసిబుల్ అయితే అంత బెటర్ కాలేజీలో చూస్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, బెటర్ కాలేజీలో ఈసీని చూస్ చేసుకోండి. మామూలుగా కొంచెం నార్మల్ లోయర్ కాలేజీలో అంత ప్రిఫరబుల్ కాదు. ఇప్పుడు సిఎస్సి తీసుకోవాలా, ఈసీ తీసుకోవాలా? సిఎస్సి చూసుకుంటే రోజు రోజుకి అడ్వాన్స్మెంట్ అనేది పెరిగిపోతుంది. నువ్వు ఫస్ట్ ఇయర్లో ఒక స్కిల్ నేర్చుకుంటే నువ్వు 4 years, నీ 4th year అయిపోయేసరికి ఆ స్కిల్ అవుట్డేటెడ్ అయ్యే ఛాన్స్ వస్తుంది. అంటే అలాంటి సిచ్యువేషన్ అనేది జరుగుతుంది సిఎస్సిలో. సో అదే ఈసీ చూసుకుంటే అంత అడ్వాన్స్మెంట్ అనేది లేదు. ఇంకా ఈసీలో స్పెసిఫిక్గా రోబోటిక్స్ అనేది బాగా ఈసీ రిలేటెడ్ జాబ్స్ అనేవి. ఇప్పుడు రోబోటిక్స్ అంతా బూమ్ అవుతుంది. సో ఈసీ రిలేటెడ్ అది కూడా, దాంట్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈసీలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? మెయిన్లీ ఈసీ మొత్తం కూడా ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరికైనా సరే, అంటే జనరల్గా స్టూడెంట్స్కి ఫిజిక్స్ అంతగా రాదు, అంటే ఈజీగా అర్థం అవ్వదు, చాలా కష్టంగా ఉంటుందని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా ఈసీకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఈసీలో ఒక్కసారి కనుక బ్యాక్లాగ్ పడిందా, దాన్ని క్లియర్ చేయటం అనేది చాలా కష్టం. అంటే చాలామంది స్టూడెంట్స్ని చూసాము ఈసీలో బ్యాక్లాగ్కి పడి క్లియర్ చేయక చాలా ఇబ్బంది పడుతున్నాం. సో కాబట్టి మీకు కనుక ఫిజిక్స్ అనేది భయంగా ఉంటే ఈసీని టచ్ చేయొద్దు దయచేసి. ఇప్పుడు జనరల్గా స్టూడెంట్స్ అంటూ ఉంటారు, ఈసీ తీసుకుంటే ఈసీ నుంచి కోర్ వైపు వెళ్ళొచ్చు, లేదా సాఫ్ట్వేర్ వైపు, రెండింటి వైపు వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో ఇట్స్ పాసిబుల్. అంటే ఇప్పుడు చాలా స్టూడెంట్స్ని చూసాము, అలానే అవుతూ ఉంటుంది. ఈసీ తీసుకొని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే మీరు ఆ కోరా లేదా సిఎస్సియా, అది సాఫ్ట్వేరా అనేది మీరు ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా డిసైడ్ అయిపోవాలి. నేను ఎప్పుడో 3rd yearలో 2nd yearలో డెసిషన్ తీసుకుంటాను సిఎస్సియా అంటే సాఫ్ట్వేర్ కోర్ అని చెప్పేసి అంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లోనే నువ్వు క్లారిటీ తెచ్చుకుంటే నువ్వు ఇంకా ఆ డైరెక్షన్లో వెళ్ళిపోవచ్చు. సో అది పాసిబులే. ఒక ఈసీ తీసుకొని నువ్వు కోరు లేదా సాఫ్ట్వేర్ వెళ్ళొచ్చు, తప్పులేదు. నెక్స్ట్ ఇప్పుడు ఈసీ అంటే తీసుకునే ముందు స్టూడెంట్స్ 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఏంటంటే నీకు ఫిజిక్స్ ఈజీగా అర్థమవుతుందా లేదా, అదొకటి క్రాస్ చెక్ చేసుకోండి. నువ్వు కన్సిస్టెంట్గా వర్క్ చేయగలవా లేదా. ఎందుకంటే ఈసీ టాపిక్స్ అనేవి చాలా హార్డ్గా ఉంటాయి, అంత ఈజీగా అర్థమవు. దానికి కావాల్సింది ఏంటంటే నువ్వు కంటిన్యూస్ లర్నింగ్, ఇంకా నీ ఎక్కువ టైంని స్పెండ్ చేయగలగాలి. అప్పుడు నీకు వాటి మీద వర్కౌట్ చేస్తే అప్పుడు నీకు అర్థమవుతాయి.
సో మీలో ఈ క్వాలిటీస్ ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు ఈసీ బ్రాంచ్ని ప్రిఫర్ చేయండి, లేదంటే సేఫ్ సైడ్ సిఎస్సికి వెళ్ళిపోండి. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను గైస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా హ్యాక్ ఓవర్ స్టూడియో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్లో ఇండియాలోని ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఉంటారు, ఇంక్లూడింగ్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, అలా అన్ని కాలేజెస్ స్టూడెంట్స్ ఉంటారు. మీరు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, డైరెక్ట్గా మాట్లాడుకుని అక్కడ కాలేజ్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఇంకా యాప్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, నేను కూడా ఉంటాను. మీరు నాతో కూడా మాట్లాడుకొని మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్.